అందరికీ వారి జీవితంలో చేసిన రైలు ప్రయాణం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ రవికి మాత్రం ఒక భయంకరమైన సంఘటనలా తన లైఫ్లో మిగిలిపోయింది. అసలు ఏం జరిగింది? హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్కర్. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు ద డార్క్ ప్యాసింజర్స్, చీకటి ప్రయాణికులు. అది చలికాలం. ఆ రోజు రాత్రి రాము ట్రైన్ జర్నీ చేస్తున్నాడు అనమాట. సో ట్రైన్ ఎక్కాడు, ట్రైన్ జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా రాత్రి కదా, సో అని అలసిపోయి ఉండేసరికి పడుకున్నాడు అనమాట. ఇంకా అలా ట్రైన్ జర్నీ మొదలైంది. కాసేపటి వరకు బాగానే ఉంది. కాసేపటి తర్వాత సరిగ్గా అర్ధరాత్రి సమయం 2 గంటలకి ట్రైన్కి సిగ్నల్ అందగా ఒక చోట ఆగిపోయిందనమాట. ఇంకా ఆగిపోయేసరికి అప్పుడే రాముకి మెలకు వచ్చింది. సడన్గా లేచి తన స్టేషన్ వచ్చిందేమో అని గబగబా తన సామానంతా సర్దుకొని ఇంకా మెల్లిగా ఆ ట్రైన్ దిగేశాడు. ట్రైన్ దిగినాక ఇంకా అప్పుడే ట్రైన్ స్టార్ట్ అయ్యి ట్రైన్ ముందుకు వెళ్ళిపోయింది. తర్వాత అర్థమైంది ఏంటంటే తను దిగాల్సిన స్టేషన్ అది కాదు అనేసి. ఇంకా సర్లే అనేసి చుట్టంతా చూశాడు. మొత్తం పొగమంచు కప్పుకొని ఉంది. అసలు ఏమీ కనబడట్లేదు. చుట్టూ ఒక్క మనిషి కూడా లేడు. తను ఏ స్టేషన్లో దిగాడు అని తెలుసుకోవడానికి అక్కడే ఉన్న రైల్వే స్టేషన్ బోర్డు వైపుగా చూశాడు. కానీ అక్కడ చూస్తే ఆ బోర్డు మీద కూడా పేరు సగం మాత్రమే కనిపిస్తుంది. ఇంకా సరే అని అలా కొంచెం 2 అడుగులు ముందుకు వేశాడు. అప్పుడే అతనికి ఆ ప్లాట్ఫామ్ చివరన ఉన్న ఒక పసుపు రంగులో ఉన్న బల్బు మినుకు మినుకుమంటూ వెలుగుతూ కనిపించింది. ఇంకా ఇటువైపు తిరిగి మళ్ళీ ఇంకొక 2-3 అడుగులు ముందుకు వేశాడు. అలా ముందుకు వేసి ఆ పొగ మంచుని కొంచెం మెల్లగా అటు ఇటు అనేసి చూసేసరికి ఇటు సైడు ప్లాట్ఫామ్ చివరన ఒక టీ కొట్టు కనిపించింది. ఇంకా అప్పుడు అనుకున్నాడు తన మనసులో, ఈ సమయంలో టీ కొట్టి తెరిచి ఉండడం ఏంటి అనేసి అనుకొని, సర్లే ఈ చల్లదనానికి కొంచెం టీ తాగితే నాకు హాయిగా ఉంటుంది అనేసి అలా మెల్లగా నడుచుకుంటూ ఆ టీ కొట్టు వరకు చేరుకున్నాడు. అక్కడ చూస్తే ఒక ముసలాయన తలదించుకొని టీ కలుపుతూ ఉన్నాడు. ఇంకా అప్పుడు రాము ఇలా అన్నాడు, పెద్దాయన ఒక టీ ఇవ్వు నాకు అనేసి అన్నాడు. అప్పుడు ఆ పెద్దాయన మట్టి గ్లాస్లో టీ పోసి ఇతని చేయికి అందించాడు. ఎప్పుడైతే అతని చేయి రాముకి తగిలిందో అది ఒక మనిషి శరీరంలాగా అనిపించలేదు. చల్లటి గడ్డ కట్టుకుపోయిన ఒక ప్రాణం లేని శరీరం మనకి తగిలితే ఎలా అనిపిస్తుందో అదే అనుభూతి రాముకి కలిగింది. ఇంకా సర్లే అనేసి టీ తాగుతూ ఆ పెద్దాయనతో మళ్ళీ ఇలా అన్నాడు, ఉదయాన్నే ఇక్కడ నుంచి టౌన్కి వెళ్ళడానికి ఏమైనా బస్సులు దొరుకుతాయా పెద్దాయన అనేసి అలా అడిగాడు. అలా అడిగేసరికి ఆ పెద్దాయన ఒకేసారి తన తల ఎత్తి రాముని చూశాడు. అతని మొహం మొత్తం పాలిపోయి ఉంది. కళ్ళు రక్తంలా ఎర్రగా కనిపిస్తున్నాయి. ఇంకా రాముకి చాలా భయం వేసింది. ఆ పెద్దాయన ఇలా చెప్పాడు, ఇక్కడికి వచ్చిన వాళ్ళెవరు ప్రాణాలతో తిరిగి వెళ్ళరు బాబు అనేసి ఇలా చెప్పాడు. ఇంకా ఆ మాటలు విన్నాక రాముకి చాలా భయం వేసింది. ఇంకా అప్పుడే దూరం నుంచి ఒక రైలు కూత వినిపించింది. అది ఎలా ఉందంటే ఎవరో ఏడుస్తున్నట్లుగా అనిపించింది. ఇంకా అలా వింటుండగానే కొద్ది క్షణాల్లోనే ఆ రైలు రాము ముందుకి వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగింది. చూస్తే మొత్తం చిమ్మ చీకటి. రైల్లో అసలు ఏమీ కనిపించడం లేదు. ఇందులో ప్యాసింజర్స్ ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి కిటికీల దగ్గరికి వెళ్ళి అందులోంచి రాము చూశాడు. ఆ ప్యాసింజర్స్ ఎలా ఉన్నారు అంటే బొమ్మల్లా కదలకుండా అలానే కూర్చొని ఉన్నారు. వాళ్ళ శరీరం అంతా కాలిపోయి, బట్టలేమో మొత్తం రక్తంతో తడిసిపోయి ఉంది. ఇంకా అది చూసిన రాముకి చాలా భయం వేసింది. ఇంకా అప్పుడే ఆ ముసలాయన వాయిస్ వినిపించింది,
ఇంకా అలా వినిపించేసరికి రాము ఆ టీ కొట్టు వైపుగా తిరిగి చూశాడు. కానీ అక్కడ టీ కొట్టు కనిపించలేదు. ముసలాయన కూడా రాముకి కనిపించలేదు. కానీ రాము చెవుల్లో మాత్రం అతని వాయిస్ ఇలా వినిపిస్తుంది. మేమంతా 25 సంవత్సరాల క్రితమే ఈ ట్రైన్లో ప్రయాణిస్తూ చనిపోయాము. నువ్వు కూడా మాతో పాటు వచ్చేయి అనేసి వినిపించింది. ఇంకా చాలా భయం వేసింది. అలా నించోగానే ఏదో అదృశ్య శక్తి రాముని బలవంతంగా ఆ ట్రైన్లోకి లాగుతున్నట్టు అనిపించింది. రాము చాలా భయపడి నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని అలా అరుస్తూనే ఉన్నాడు. కాసేపటి తర్వాత రాము స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఉదయం ముఖం మీద ఎండ పడగానే ఇంకా అలా లేచి చూస్తే తను ఏదో పాడుబడ్డ భవనం దగ్గర పిచ్చి మొక్కల మధ్య పడి ఉన్నాడు. చుట్టంతా చూస్తే అదేదో పాతబడిన రైల్వే స్టేషన్ లాగా కనిపించింది. ఆ పట్టాలు కూడా తుప్పు పట్టి ఉన్నాయి. అక్కడ చూస్తే టీ స్టాల్ లేదు. ఆ స్టేషన్ కూడా చాలా పాతదిగా శిథిలావస్థలో కూడా కనిపించింది. ఇంకా అలా లేచి మెల్లిగా ఆ ఊర్లోకి వెళ్ళాడు. ఇంకా ఒక మనిషి కనబడగా అతనితో తనకి ఏదైతే సంఘటన జరిగిందో అదంతా అతనికి వివరించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత ఆయన ఇలా అన్నాడు, ఈ స్టేషన్ పేరు చంద్రగిరి. ఇక్కడ 25 సంవత్సరాల క్రితమే ఒక ఘోర రైలు ప్రమాదం జరిగింది. అందులో చాలామంది ప్రయాణికులు చనిపోయారు. ఇంకా అప్పటి నుంచి అర్ధరాత్రి 2 గంటలకి ఎవరు ఈ స్టేషన్కి వచ్చినా వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. అందుకని ఈ స్టేషన్ని మూసేశారు. అందుకే ఈ స్టేషన్ని ఊర్లో అందరూ ఒక హాంటెడ్ స్టేషన్గా అనుకుంటారు. కానీ నువ్వు మాత్రం అక్కడి నుంచి ఎలా బయటపడగలిగావో అది నీకే తెలియాలి అనేసి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అలా వినేసరికి రాముకి గుండె ఆగినంత పని అవుతుంది. ఇంకా మెల్లిగా కొంచెం ఊపిరి తీసుకొని అక్కడి నుంచి టౌన్కి వెళ్ళి బస్ ఎక్కి వాళ్ళ ఊరికి చేరుకుంటాడు. ఇది ఇవాళ స్టోరీ. ఎలా ఉందో కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి స్టోరీస్ వినడానికి కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.